ఏదైనా సమస్యలు కొంచెం లేట్ అయినా కానీ వాళ్ళకి పరిష్కారం చేసే విధంగా పనిచేస్తున్నారు. ఇదే ఒకసారి బండారు రామ్మోహన్ గారి దగ్గర వెళ్దాం. రామ్మోహన్ రావు గారు, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఈరోజు ప్రభుత్వ అధికారుల మీద ఒత్తిడి పెట్టి పని చేపించుకుంటున్నారు. ఆ ఒత్తిడి చేస్తున్న పని ఎప్పుడైతే ఆ చేసిన పనికి అది వాస్తవమా, అది చాలా న్యాయమైన సమస్యనా లేకపోతే అన్యాయమైన సమస్యలను పక్కన పెట్టి తనకు అనుకూలంగా వ్యవహరించకపోవడంతోనే ఈరోజు ఈ రాజకీయ పార్టీలు ఎవరైతే అధికారంలో ఉన్నారో అనధికారంలో ఉన్నారో వారు ఈరోజు వాళ్ళకు భయపట్టే, వాళ్లకు ఒక విషయంగా వారికి సంబంధించిన ధమ్కి ఇచ్చే విషయంలో మనం ధమ్కి అని ఏదైతే పదం వాడుతున్నామో మన శ్రీ హరిబాబు గారికి చాలా బాధ అనిపించింది. ఎనీహౌ ఆ విషయంలో మనం వాళ్ళకు ఒక భయపెట్టించే ధోరణిలో మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు సమంజసం? ప్రభుత్వ అధికారులు కూడా వాస్తవానికి ఏ ప్రభుత్వం అధికారులు ఉన్నదో ఆ అధికారులకు వత్తాసు పలుకుతున్నట్టుగా మనం అనుకుంటున్నాం. దీనికి ఈరోజు వాళ్ళే ఈరోజు వారు ఏదైతే పనులు చేస్తున్నారో ఈరోజు అనుభవిస్తున్నారని మనం అనుకుందామా? జమీల్ గారు, మీకు అట్లాగే బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారికి, కాంగ్రెస్ నాయకులు సమ్మయ్య గారికి, అట్లాగే శ్రీహరి గారికి, టీఆర్ఎస్ నాయకులు, వాళ్ళ 4 సైడ్ ప్రేక్షకుల నమస్కారం. చర్చను ఇంతవరకే పరిమితం చేద్దాం. ఎందుకంటే ఇవాళ ఈ ధమ్కి డైరీల గురించి మాట్లాడితే బాగుంటుంది. అప్పుల గురించి వీటి గురించి మాట్లాడితే పెద్దగా. నేను మొదటగా హరీష్ రావు గారికి, నా మిత్రుడు హరీష్ రావు గారికి, నాకు ఆ పార్టీకి సంబంధం లేకుండా ఒక మంచి నాయకుడిగా, ఒక డిప్లొమాట్ గా అభివృద్ధి చెందుతూ గత 25 ఏళ్లుగా తెలంగాణ సమాజంతో మమేకమైన హరీష్ రావు గారికి మనందరం మన టీవీ ప్రేక్షకుల ద్వారా మనం మీ మాధ్యమం ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. జన్మదిన శుభాకాంక్షలు. ఇకపోతే శ్రీహరి గారు చాలా వైజ్ గా మాట్లాడారు. స్పష్టంగా చెప్తాను. అంటే అట్లాంటి రాజుగారు చిన్న భార్య పెద్దది మంచిదంటే పెద్ద భార్య మంచిది కాదన్నట్టు కాదు. కాంగ్రెస్ నాయకులు కూడా మిగతా విషయాలు మాట్లాడినా కూడా అందరం ఒప్పుకోదలుచుకుంది ఏంటంటే ఒక పార్టీ నాయకుడిగా ఉండి కూడా శ్రీహరి గారు ఒక సోషల్ యాక్టివిస్ట్ గా ఇది తప్పు అని చెప్పారు. దాన్ని అభినందించాలన్నమాట మొదటిగా. రెండోది ఏంటంటే భారత రాజ్యాంగంలో చట్టసభలు, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, నాలుగోది మన ప్రజల తరఫున 4వ స్తంభం, ప్రజాస్వామ్యం 4వ స్తంభం. మనం నిష్పక్షపాతంగా మాట్లాడాలనుకుంటే అధికార పార్టీ ఏదున్నా ఈ పనులు చేస్తూనే ఉంది. కాకపోతే బహిరంగంగా ఈ డైరీలు ఏవైతే రెడ్ బుక్, బ్లూ బుక్ వైసీపీది, రెడ్ బుక్ అంతకుముందు ఇప్పుడు హరీష్ రావు అంటున్నాం కానీ అంతకుముందు మనకు లోకేష్ రెడ్ బుక్ పెట్టుకున్నారు. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు కదా ఆంధ్రప్రదేశ్ లో. కనుక ఒక రకంగా రాహుల్ గాంధీ గారు కూడా రాజ్యాంగం అనే పుస్తకాన్ని పట్టుకొని తిరుగుతున్నారు. కాదంటలేదు. ఎందుకంటే అధికార పక్షంలో ఉన్నప్పుడు కొంచెం నా అంత వాళ్ళు చేయడం ఒక అతిశయం ఉంటది. ఎవరైనా అధికారం రాగానే ఆహార్యం మారుతుంది, ఆంగికం మారుతుంది, మాటల తీరు మారుతుంది. అధికారం పోగానే మాత్రం మొత్తం పేదోడు అయిపోయి ప్రపంచం అంతా ఆగమైనట్టు ఉంటది. కానీ చాలా సార్లు ఒక్కోసారి రివర్స్ కూడా ఉంటది. ఉదాహరణకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా నేనే అధికారంలో ఉన్నా అని మాట్లాడేవాడు. అసెంబ్లీ సాక్షిగా ఒక 6-7 నెలలు అయితే అధ్యక్ష అనే వాళ్ళు ముఖ్యమంత్రి గారు అని చంద్రబాబు నాయుడు గారిని రాజశేఖర సంబంధించిన సందర్భాలు గతంలో చూసినామని. ఇప్పుడు కూడా ఏమంటున్నానంటే రాజ్యాంగంలో కొన్ని విలువలు ఉన్నాయి. ఇంతకుముందు శ్రీహరి గారు చెప్పారు కదా, 35 కాదు ఇప్పుడు 61 సంవత్సరాలకు పదవి వివరణ వయసు పెంచిన తర్వాత సుమారు 18 ఏళ్లకు ఉద్యోగం వస్తే 40 ఏళ్ల పాటు అధికారంలో ఉంటారు వాళ్ళు శాశ్వతం. 40 ఏళ్ళు రిటైర్మెంట్ అయినా అక్రమాలు చేస్తే పోతారు. కానీ రాజకీయ నాయకులది పార్టీలు శాశ్వతంగా, ప్రభుత్వాలు శాశ్వతంగా ప్రభుత్వాలు నడిపే క్రమంలో కంటిన్యూషన్ ఉంటుంది. ఇప్పుడు తండ్రి అప్పు చేస్తే కొడుకు తెలిసాల్సిందే కదా. తండ్రి క్రైమ్ చేస్తే కొడుకు శిక్ష పడదు, ఎందుకంటే తండ్రితో చచ్చిపోతే పోతుంది. కానీ మనకు అప్పు చేస్తే మాత్రం మన కొడుకు దించాల్సిందే. కొడుకు తాత తప్పు చేస్తే కొడుకు తప్పు చేస్తే మనవాడు దించాల్సిందే. అందుకని ఏమంటుంది అంటే ఇక్కడికి వచ్చే కల్లా యథాలాపంగా మొత్తం అంటే కార్యకర్తల మనోస్థైర్యాన్ని పెంచడానికి వాడిన పదం అని నేను అనుకుంటున్నాను. కానీ బుక్ అంటే యాక్చువల్ గా ఆయన జనానికి అనేటోడు కాదు, కానీ నేను బుక్కులు రాసి పెట్టుకోండి అన్నారు కదా, అది కొంచెం అతిశయోక్తి అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం చూసాం కదా, ఉదాహరణకు కోదండరామ్ గారి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేసిన సందర్భం చూసాం. సోషల్ మీడియా యాక్టివిస్టులను కూడా అరెస్ట్ చేసిన సందర్భాలు. అంటే వాళ్ళు మేము ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ప్రజాస్వామ్యం వెలివేసిందంటే కరెక్ట్ కాదు. ఇంతకుముందు సమ్మయ్య గారు చెప్పినట్టు ఆ ప్రజాస్వామ్య వేదిక, నిరసనల వేదిక ధర్నా చౌక్ ఎత్తేసిన సందర్భం చూసాం. ఇప్పుడు రేపు మరి అదే మనకు కవిత గారు రేపు పొద్దున ధర్నా అక్కడ చేస్తా ఉంటుంది. కనుక నేను సమస్య లేదు, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడకండి. శాశ్వతమైనది అధికారం కాదు. ఎన్నికల మధ్య ఏం జరగాలని ఆలోచన చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇక్కడ ఈ డైరీల సంగతి చూస్తే కొంత అధికారులు స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపించిన సందర్భాలు చాలా చూసాం.
కొందరు కలెక్టర్లు కాలుమొక్కిన సందర్భం చూసాం Yes. కదా. కొందరు కలెక్టర్లు వంగి కూర్చొని కలెక్టర్లు మన బెంచ్ కింద కూర్చొని కుర్చీ పక్కన కూర్చొని మాట్లాడిన సందర్భం అహ్మద్ నదీమ్ అనుకుంటా. వాళ్ళందరూ కూడా ఇక పేర్లు ఎందుకు అందరికీ తెలుసు. లేదు సార్, కనుక ఎవ్రీబడి హ్యాస్ టు నో దట్. ఆనాడు ఏదైతే రాజ్యాంగం మొత్తం సిగ్గుపడచలేదు రోజు అది. అన్న నిన్నయాక మొన్న శరత్ కూడా అట్లే మొక్కిడిది అన్న. లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మనం చూసినట్టయితే ఆనాడు ఏదైతే ఉన్నదో చాలా మంది ఆనాడు చాలా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అలా కాళ్ళ కాడ కూర్చోవడం అనేది చాలా సిగ్గుచేటుగా వ్యవహరించింది. చాలా మంది మెసేజ్ పెట్టారు, అది ఎలా ఆమె కాళ్ళ దగ్గర కూర్చోవడం అనేది చాలా తప్పు ఒక ఐఏఎస్ ఆఫీసర్. నేను జర్నలిస్ట్ ఎవరిని విడిచిపెట్టే సమస్య లేదు, మరి ఏ పార్టీ చేసినా విడిచిపెట్టాను. నేను అదే అన్న, మీరు మాట్లాడినా రామ్మోహన్ గారిని మాట్లాడివ్వండి అంటున్నా జనరల్ గారు. మాట్లాడండి ఖచ్చితంగా. ఆనాడు ఆ పేరు కూడా మనం ఖచ్చితంగా చెప్పాల్సిందే, ఎందుకంటే అది అందరికీ మనకు తెలిసి వచ్చింది ఆనాడు ఎట్లా కూర్చున్నాడు అతను అనేది. ఆ రోజు చెప్తున్నావు కదా, నిన్న వారం కింద జరిగింది కదా. అదే ఇప్పుడు మీరు చెప్పారు అది కూడా. రామ్మోహన్ గారు చెప్పండి. నువ్వుకేసుకుంటూ అడ్డం తిరిగి కాలు మొక్కబోయిండు. శ్రీహరి గారు ఏం పేరు చేయాల్సిన అవసరం లేదు, ఎవరు చేసిన తప్పే. కానీ వాటి పేరు చెప్పి ఇప్పుడు వైజ్మెన్ కు ఇప్పుడు అఖిల మందుకు ఇషారా కాఫీ అని సమస్య తెలుసు కదా మీకు జమీల్ గారు. అఖిల మందుకు ఇషారా కాఫీ అంతకంటే ఎక్కువ ఎందుకు కానీ ఇప్పుడు నాతో ఎందుకు అనిపిస్తారు, వాళ్ళ చెప్పులు నేను కాలు పెట్టను కదా. నేను ఏమంటున్నానంటే అప్పుడు ఆయన ఎప్పుడైనా జరిగింది రాజ్యాంగ హరణం కానీ లేకపోతే వ్యక్తిత్వ హరణం కానీ లేకపోతే అధికారులు ఉపయోగించుకోవడం కానీ. నేను మొదట అధికారులను హెచ్చరిస్తున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. ప్రభుత్వాలు శాశ్వతము, పార్టీలు శాశ్వతం కాదు. ఇవాళ వీళ్ళకి స్వామి భక్తి ఎక్కువ చూపిస్తే రేపు పొద్దున మీరే ఇబ్బంది పడతారు. గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో శ్రీహరి గారు చాలా బాగా చెప్పారు. గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో బీపీ ఆచార్య, శ్రీలక్ష్మి జైలుకు పోయినా పోలేదు. రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయి పట్టిపోయాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వేరే కేసులో జైలుకు పోయాడు కానీ ఇట్లాంటి కేసులో జైలు పోలేదు కదా. అందుకనే కొంచెం సమయం పాటించాలి. అధికార మార్పిడి జరగగానే వాళ్ళకంటే ఎక్కువ భక్తి చూపెడితే రేపు వాళ్ళకే కష్టం అంటున్నారు. ఎవరు కూడా రేవంత్ రెడ్డి గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు చెప్పరు ఏది మీ ఇష్టం ప్రవర్తించమని అధికారంలో రాగానే. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే లోకల్ కార్యకర్తల మన్నన పొందడానికి కొన్ని అక్రమాలు చేస్తుంటారు, కొంత మొగ్గు చూపెడుతుంటారు అధికార పక్షానికి. ఇటు నుంచి కూడా ఉంటుంది, కార్యకర్తలు కూడా బాగా ఒత్తిడి చేస్తుంటారు. అంతేందుకు ఈ అధికార మార్పిడి జరిగిన సందర్భంలో స్పష్టంగా అధికారులు కూడా కొంచెం సమయం పాటించే సమస్య రాదు. అందుకని రాజ్యాంగంలో ఇంకొకటి పెట్టారు, రాష్ట్ర ప్రభుత్వాలు మారిన సందర్భంలో వెంటనే ప్రభుత్వ అధికారులు కూడా బెండ్ కావాల్సిన అవసరం లేదు. అందుకని మనకు అఖిల భారత సర్వీసులు పెట్టారు కదా, ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకున్నారు? ప్రభుత్వాలు మారగానే బెండ్ కావాల్సిన అవసరం లేదని కదా. ఇప్పుడు వాళ్ళు ఏమైతే చూడండి, గత ప్రభుత్వంలో ఎవరైతే పనిచేసిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వాళ్ళు జైలుకు పోతున్నారు. ఇవాళ మళ్ళీ రకరకాల ఆరోపణలు చిక్కుంటున్నారు. రకరకాల ఆరోపణలు వీళ్ళకు A1 A2 లాగా ఉన్నారు కదా, చూస్తున్నాం కదా మనకు ఈ కార్యస్ కానీ ఇంకేదైనా కానీ. కనుక వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళకు హక్కు ఉన్నది. ఐపీఎస్లకు కానీ ఐఏఎస్లకు కానీ డిసెంట్ నోట్ రాయొచ్చు. అయ్యా రాజ్యాంగం ప్రకారం తప్పు, ఇది కరెక్ట్ కాదు, మేము చేస్తే తప్పు అవుతుందని. ఉదాహరణకి ఏదైనా విధాన నిర్ణయం తీసుకోవడం పార్టీల మన ప్రభుత్వాల హక్కే. ఈ విధాన నిర్ణయం రేపు పొద్దున రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోతుందంటే డిసెంట్ నోట్ రాయాలి కదా. గతంలో చాలా మంది అది నాకు 50 ఏళ్ళు నాకు జర్నలిజంలో ప్రవేశించి నాకు 65 ఏళ్ళు. ఇప్పుడు నేను స్పష్టంగా చెప్తున్నాను, గతంలో ఐఏఎస్ ఆఫీసర్లు చాలా హుందాగా వ్యవహరించేవారు. ప్రభుత్వంలో తప్పు చేస్తే ఇది తప్పు సార్ అని చెప్పేవాళ్ళు. అవసరం అనుకుంటే నేను రూపులైన పెట్టినా మేము పోతాం కానీ మేము ఉండేవాళ్ళు. శంకరన్ ఉదాహరణ, కాకి మాధవరావు గారు అద్భుతమైన అధికారులు గతంలో పనిచేశారు, చాలా మంది పేర్లు చెప్పవచ్చు. కానీ కలెక్టర్లు ఒకనాడు జిల్లా రాజులుగా ప్రవర్తించిన వాళ్ళు ఇవాళ తావేదారులుగా వ్యవహరిస్తున్నారు. ఐఏఎస్లు కాస్త ఐఆర్ఎస్లు, ఏ పార్టీ అయినా సరే, కాంగ్రెస్ కావచ్చు, మన బీఆర్ఎస్ కావచ్చు, అంతకుముందు కాంగ్రెస్ తెలుగుదేశం కావచ్చు, ప్రవర్తిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదంటున్నారు. వెన్నెముక లేకుండా అధికారులు ఉంటే రేపు పొద్దున ఇంకో పార్టీ అధికారులకు వచ్చినప్పుడు వాళ్ళు లోకి ఉండాల్సి వస్తుంది కదా. అందుకని చూడండి, చాలా మంది అధికారుల మీద మొన్నటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేసింది. కేకే మహేందర్ రెడ్డి గారు ఏం చేశారు? మహేందర్ రెడ్డి గారు మళ్ళీ ఇంకో పదవి ఇచ్చినా లేదా చాలా మంది తీవ్రమైన ఆరోపణలు చేసిన వాళ్ళని కూడా అందులో ఉంచాం. దానికి కారణం ఏంటంటే చాలా మంది అధికారులు ఏం చేస్తారంటే అధికారంలో రాగానే అవినీతి ఎట్లా చేయాలో నేర్పుతారు, ఏలు వంకర పెడితే ఎట్లా డబ్బులు వస్తాయి నేర్పుతారు. రాజకీయ నాయకులకి అనుభవం ఉండదు. నేను ఏమంటున్నానంటే రాజకీయ నాయకులకు ఎక్కడ ఏం చేయాలని తెలియదు. కనుక వీళ్ళు ఏం చేస్తారు, సార్ ఈ శాఖ నాకు ఉంచండి, మీకు ఎంత నెల ఎంత పంపాలి చెప్తా అంటారు. ఇవి మరి ఏం చేస్తారు? అధికారంలో రాజకీయాలు ఏమైందంటే మనీ అండ్ లిక్కర్ బాగా నడుస్తున్నది. ఏ రాజకీయ వార్డు మెంబర్ నుంచి మొదలుకొని డబ్బులు పంచకుండా సారా పంచకుండా గెలుస్తున్నారు. చూడండి, ప్రజలు తప్పు కూడా కాదు, చాలా మంది ప్రజలు నిందిస్తున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారంటే సచిన దానికి వచ్చిందే కట్నం, ఇప్పుడు తప్ప వీళ్ళు ఇంకెప్పుడు ఇయ్యరు, తీసుకుందాం ఓటేద్దాం. కానీ ఏమైందంటే గతంలో ఒక నీతి నిజాయితీ ఉండే ఓటర్లో కూడా. ఇప్పుడు సమయ గారును మన శ్రేయర్ గారు డబ్బులు పంచారు అనుకోండి, ఇద్దట్లో ఎవరు మంచి చేసేవాడు, లేకపోతే ఇద్దరు డబ్బులు ఇచ్చింది కదా చివరి భార్య వరకు భర్త వరకు ఓటేసేవాడు. ఇప్పుడు అది లేదుగా.
ఎవరు మంచినా తీసుకుందాం సబ్కా సున్నా అప్నా కర్నా ఏం చేశారంటే ఏ స్టోన్కి వేస్తున్నారు. అందుకని చూడండి ప్రభుత్వాలు మారుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వాలు మారడానికి కారణం ఏంటంటే 2020 మ్యాచ్ ఆడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒక మంచి మాట అన్నారు, ప్రజలు ఇదివరలాగా లేరు, 2020 మ్యాచ్ ఆడుతున్నారు. ఖచ్చితంగా 10 ఏళ్ళు 20 ఏళ్ళు అధికారం ఉండే పరిస్థితి లేదు. 5 ఏళ్లకోసారి ప్రభుత్వ పనితీరు చూస్తున్నారు. గతంలో కాళోజీ నారాయణరావు గారు అన్నట్టు కాలంబు రాగానే కాటేసి తీర్థం అన్నట్టు ఉంటున్నారు. ఎవరు తప్పు చేసిరు ఎవరు ఒప్పు చేసిరు నిర్ణయిస్తున్నారు. ఇదే ఒకసారి మనం శ్రీహరి యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. ఒక మాట దయచేసి ఇప్పుడు వాళ్ళ అన్న మాటలకు మనం ఏంటంటే చాలా మంది దుర్మార్గంగా వ్యవహరిస్తున్న అధికారులు కూడా దీన్ని బట్టి వాళ్ళ అధికారులకు వస్తే మేము ఇబ్బంది పడతామని కొంచెం జాగ్రత్తలు పాటించాలి. అది రాజకీయ నాయకులు కూడా అహంకారంతో మాట్లాడాలని ఎవరు చెప్పారు, కానీ ఈ మాటలకు గట్ల అర్థం వేరే ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఏ డైరీలు పెట్టకండి, వాళ్ళ పని ప్రజలు పడతారని. ఎస్, ఇదే విషయంపై శ్రీహరి యాదవ్ గారు మనం చాలా స్పష్టంగా మనకు సంబంధించిన మన